తెంపేశాంగా. పదండి. పదండి. అమ్మో, మనకి రాదు కదా మంగా. ఒంటే కదా రావడానికి. ఆ ఏంటి అలా చూస్తున్నావు? అంటే మీ డ్రామాకి ప్రతి డ్రామా అన్నమాట. గాజు పెంకులు గుచ్చుకున్నాయా? నడవలేవా? ఇప్పుడెలా పరిగెత్తావే? హలో, ఈ టమాటా సాసాట్లు మా దగ్గర ఆడకండి. వందలు చూసావే ఇలాంటివి. కారెక్కండి, గుడికెళ్దాం. ఏయ్ రండి. సరే రావే. ఇదిగో, నీకింకో అవకాశం ఇస్తున్నాను. లోపలున్నది దేవతాపాము. కోటకు పోతావు. డబ్బు కోసం ప్రాణాలెందుకు పోగొట్టుకుంటావు? బతికిపో. ఏంటమ్మా భయపెడుతున్నావు? వినకపోతే జరిగేది చెప్తున్నారు. గీత, బాగా ఆలోచించుకో. ఇంత చిన్న వయసులోనే జీవితం చాలించడం అవసరమా? గంగా, ఇదేం బాగోలేదు. నీకేమైంది పాలు పోస్తే? విషంకా కుక్క చచ్చేది గీతే కదా. మంగమాట వినకు గీత. తర్వాత ఇంకేం వినలేవు, డైరెక్ట్గా పైకే. హలో, మీరు ముగ్గురు ఎన్ని విధాలుగా ట్రై చేసినా గీత వెనక్కి తగ్గదు. టేస్ట్ కోసం తీసుకొచ్చారుగా, ఆ ఏర్పాట్లు చేసుకోండి. గీత వచ్చి పాలు పోస్తుంది. ఇంకేం మాట్లాడకండి. సరే, పోయే కాలం వచ్చేస్తే ఎవరు మాత్రం ఆపగలరు? పోసిపోదువు గాని పద రా. మంగ, నేను రానే. మా ఊరు పారిపోతాను. ఏహే, పాడిందే పాట ఓ పాడేస్తావు. ఎందుకు అలా చేస్తావు? నేను లేనా? దేనికి? నా శవం మీద పూలు చల్లడానికా? ఇక్కడున్నది మంగే. అదే, ఏం చేస్తుందని నేను చూసుకుంటానని చెప్పాను కదా. నన్ను నమ్మవే. నమ్మేటి నువ్వు ఇంకా ఏం చూపించలేదు కదా. సరే, చూపిస్తాను. ఏంటిది? చికెన్ ఫ్రై. ఏయ్, పాముకి పెడితే కాటేదా? గంటకి మందులో పసరి కలిపినట్టు దీంట్లో ఏమన్నా కలిపావా? ఓసే, చెప్పేది పూర్తిగా వినవే. కిలోమీటర్ పరిగెత్తకు. అంటే కాదా? ఇది నీకు. దేనికి? తిను, చెప్తాను. గుడికొచ్చి చికెన్ తినమంటావేంటే? తిని లోపలికి వెళ్ళకూడదు కదా. బా, లోపలికి వెళ్ళకూడదు అనే కదే. అర్థమైంది. మరి లాగించు. బాగుంది కదా? సూపర్ ఉందే. తిను. ఏయ్, రారేంటే? ఏం చేస్తున్నారో?
నేనొస్తున్నానమ్మమ్మా, తానే రాలేదు. అయితే ఒప్పుకున్నట్టేనా? హలో, ఒప్పుకొని కాదు, తప్పు అని. ఏంటో ఆ తప్పు? ఏం చెప్పమంటావు సిద్ధు? దానికి చికెన్ అంటే పిచ్చి. కనపడితే లోకాన్నే మర్చిపోతుంది. ఎక్కడ కనపడిందో మరి తినేస్తుంది. ఏయ్, ఏంటే వాగుతున్నావు? నిజమమ్మమ్మా. సారీ అమ్మమ్మా. కావాలనే చేస్తున్నావు కదూ? రాకూడదనేగా? చిచ్చి లేదు, కంట్రోల్ తప్పానంతే. ఐ లవ్ చికెన్ అన్నమాట. ఆ, పర్లేదులే, పుట్టింది గుడి బయటే కదా. నువ్వురా, పాలు పొద్దుగానే. శివ శివ, ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? పుట్టైన దేవత పామే కాబట్టి, అది కూడా గుడి కిందే లెక్క కాబట్టి తినేసి ఎలా వస్తుంది? రాదు, రాకూడదు. నమస్కారం అమ్మా. నమస్తే పంతులు గారు. ఇంకా నిలబడ్డారేంటి? లోపలికి రండి. పాలు పోయించడానికి తీసుకొచ్చాను పంతులు గారు. ఏంటమ్మా, ఇంకా మీ గంగ ఎవరనేది పరీక్ష తేలేదా? తేలిందండి. ఈ అమ్మాయే నా మనవరాలు. లేదండి లేదండి పంతులు గారు, ఇదిగో ఈ అమ్మాయే. సరే అమ్మా, మ్, అంతా నాగమ్మ చెప్తుంది. అందుకే పంతులు గారు వచ్చాము. కానీ ఆ అమ్మాయి చికెన్ తినేసింది. అవునా? అపచారం అపచారం. రాకూడదమ్మా. అందుకే పంతులు గారు ఆగిపోయాం. రేపొచ్చి పుట్టలో పాలు పోయిస్తాను. అలాగే జగదీశ్వరి గారు, ఎలాగూ వచ్చారు కదా, ఆ అమ్మాయిని వదిలేసి మీరు దర్శనం చేసుకోండి. అలాగే పంతులు గారు. ఏయ్, నువ్వురా. వస్తానమ్మమ్మా, మీరు వెళ్ళండి. చూసావా ఎలా తప్పించేశాను? ఈ రోజుకు తప్పించేసావు సరే, మరి రేపు? రేపటి వరకు ఉండరే. ఏం చేయబోతున్నావు? చూడు, నీకే అర్థం అవుతుంది. భాష, వచ్చాయి. పద. భాష ఎవరే? నేనే. చెప్పండి మేడం, ఏ కారుకు బ్రేకులు తీయాలి? చూపిస్తాను గాని పని అవుతుంది కదా. భాష బ్రేకులు తీస్తే పోవాల్సిందే మేడం. స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి. వెరీ గుడ్, పద, కార్ చూపిస్తాను. పదండి మేడం. అర్థమైందా? బాగా. అంతా నీకోసమే. వామ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటితో తేలిపోవాలి స్వామి. ఇప్పుడే వస్తాను. సాంబశివరావు గారు, గుళ్ళో సిగ్నల్స్ సరిగా లేవండి. ఏదో చెప్తున్నారు? అయ్యో, నాకు సరిగా వినిపించట్లేదండి.
ఇదిగో నువ్వు బ్రేకులు తీయాల్సింది ఆ కార్వే. వాటిలో ఏ కారు మేడం? నీతో పాటు వచ్చి నేను చూపిస్తే డౌట్ వస్తుంది భాష. ఆవిడ ఏ కారు దగ్గర ఉంటే అదే ఆవిడ కారు. నువ్వు వెళ్ళి తీసేసి, సరేనా? వెళ్ళు వెళ్ళు. ఏ కారు బ్రేకులు తీయాలి? అయ్యో ఈరోజు వద్దులేండి, మీరు రేపు రండి. అయ్యో సార్ నన్ను నమ్మండి. అయ్యో అది నా మనవరాలు కాదని మీకే తెలుస్తుంది. హలో, రేపు ఈ టైంకి వచ్చేసేయండి. ఆ కారా ఈ కారా? థ్యాంక్స్ అండి. గుడి దగ్గరే ఉన్నాను, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. భాష ఏంటి ఇంకా రావట్లేదు? అసలు బ్రేకులు తీస్తున్నాడా లేదా? తీసేశాను మేడం. అయిపోయిందా? భాష మేడం ఇక్కడ 10 సెకండ్స్ చాలు, తారుమారు చేసేస్తాను. గుడ్ గుడ్. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. థ్యాంక్ యూ మేడం. భాష 10 నిమిషాలే కదా? స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి మేడం. మేడం ఇంకేదన్నా ఉంటే చెప్పండి మేడం. ఫోన్లో టచ్లో ఉంటావు కదా, తప్పకుండా చెప్తాను. నువ్వు వెళ్ళు. వస్తాను మేడం. ఏంటి అలా చూస్తున్నావు? నీకిన్ని ఎలా తెలిసే? ఎవరెవరినో పట్టుకొస్తున్నావు? అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది, అన్నిటినీ తెలిసేలా చేస్తుంది. ఏ నీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదే? ఎప్పుడెప్పుడు ఆ చావు కేకలు వింటానా అని చాలా ఆత్రంగా ఉంది. నాకు కూడా ఎప్పుడెప్పుడు ఆర్తనాదాలు వినాలా అని ఉంది. ఒకడికి ముక్కు పగిలి, ఇంకో దానికి తల పగిలి, వాళ్ళకి రక్తం కారడం నేను చూడాలని చాలా ఆరాటంగా ఉంది. వీళ్ళింకా రారేంటి? నువ్వు వెళ్ళవే బాబు, లేదంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. పాయింటే, నువ్వెక్కడ ఉండు, నేను వెళ్ళి చూసేసి వస్తాను. దేవుడా. హారతి తీసుకోండి అమ్మా. ఇష్టకార్య సిద్ధిరస్తు. రేపు వస్తాం పంతులు గారు. అలాగేనమ్మా. రెండమ్మా, పుట్ట దగ్గర పూజకు సిద్ధం చేస్తాను. అలాగే. వచ్చే అవకాశం ఉండదులే. రేపది పుట్టలో పాలు పోసే తీరాలి. ఈరోజు ఆడినట్టు డ్రామాలు ఆడారో అది డ్రామాదే అని రుజువైనట్టు అవుతుంది. సరేనా? కాబట్టి వేషాలు వేయకుండా దాన్ని తీసుకురా, లేదంటే కాదని ఒప్పేసుకోమను. ఎందుకు ఒప్పుకుంటుంది? అదే ఒరిజినల్. సరే సరే,
రేపు దేవుడే తేలుతాడు. మీకు రేపు అనేది ఉంటే కదా. ఏయ్, పదా పదండి పదండి. ఏయ్, ఇదిగో బాగా గుర్తు పెట్టుకోండి. రేపేదన్నా తింగర పనులు చేశారో ట్రస్ట్ వాళ్ళ ముందే డిసైడ్ చేస్తాను గంగే నా వారసురాలని. అలా ఎందుకు చేస్తాం? నేనే కదా అసలు పాలు పోస్తాను. పోవాలనుంది, ఏం చేస్తాం? అనుకోండి, మీరు వెళ్ళండి, మేము వస్తాం. వెళ్ళక మీ మొహాలు చూస్తూ కూర్చుంటామా? సిద్ధు, కార్తీ, మేము తీస్తాం. తీసుకో. రాగీత, పదే 10 నిమిషాలు బ్రేక్ ఫెయిల్ అవుతుంది. ఏ లారీకో గుద్దుకుంటారు, పోతారు. ఏంటి వీళ్ళు మన వెనకే వస్తున్నారు? ఇంకెక్కడికి తగలడతారు? ఇంటికే కదా. కావాలని చేశారే. రేపు తప్పించుకోలేదులేనమ్మా. అసలు పోవడాలే, తప్పించుకోవడాలే లేవు. ఏంటి మంగా, భాషగాడు 10 నిమిషాలే అన్నాడు కదా, అయిందిగా. కారు వంకర్లు తిరగడాలు కూడా కనిపించట్లేదు. అదే కదా. మంగా, ఏంటి మంగా, ఏమైంది? బ్రేకులు పడట్లేదు. వామ్మో, కారు మారిందా ఏంటి? ఏమో, ఆ తింగురోడు ఏం చేసి చచ్చాడు? ఆ కారు వంకర్లు తిరుగుతుంది అనుకుంటే మన కారే తిరుగుతుందండి. తిరగడాలు వరకు ఓకే మంగా, బతకడాలు ఉన్నాయా? నువ్వు ఉండవే. మేడం, ఫినిషా? రే, మేం పోయేలా ఉన్నాం రా. ఏ కార్కి బ్రేకులు తీసి చచ్చావు? ఆవిడ ఏ కార్ దగ్గరికి వెళ్తే ఆ కార్ బ్రేకులు తీయమన్నారు కదా మేడం. ఆవిడేమో వైట్ కార్ దగ్గరికి వెళ్ళింది, అందుకే ఆ కార్ బ్రేకులు తీసా. అరే, అది నా కార్రా. అయ్యో సారీ మేడం. నీ సారీల తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా? ఏం చెప్పను మేడం, బతికేదుంటే బతుకుతారు, లేదంటే లేదు. ఒకవేళ బతుకుంటే ఇంకోసారి చెప్పండి మేడం, కరెక్ట్ గా చేస్తాను. అరే, ఇప్పుడు చేయలేదు గాని అప్పుడు చేస్తావా? పెట్టరా ఫోను, సచ్చినోడా. గీత, ఆ వెదవ తీసింది మన కారు బ్రేకులు గీత.